హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను మిక్స్డ్ ఫ్రూట్ ఫలూదా చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి వెళ్దామా? దీనికోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, యాపిల్, ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలండి, అలాగే ఒక మ్యాంగో. నేను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో చేశానండి. మీ అవైలబిలిటీని బట్టి మీ ఇంట్లో వేరే వేరే ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే చేసుకోవచ్చండి. బనానాస్ కానీ ఇంకా వేరే ఏమైనా. మ్యాంగోని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో 5-6 జీడి పలుకులండి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. కొంచెం పాలు యాడ్ చేస్తున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు. వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకున్నానండి. అలాగే ఫలూదాకి ఉడికించిన సేమియా కావాలండి. నేనైతే సమ్మర్ కదా అని కొంచెం సేమియా, కొంచెం సగ్గుబియ్యం పాలలో ఉడికించి తీసుకున్నా అండి. అలాగే నానబెట్టుకున్న సబ్జాలండి. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అండి. వీటితో ఫలూదా చేసేద్దాం. దీనికోసం ఒక 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇందులో ఫస్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదండి, దాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత సబ్జాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అలాగే సేమియా ఒక టేబుల్ స్పూను. కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, కొంచెం కొంచెంగా ఆ 3 రకాల ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. పైన మళ్ళీ మ్యాంగో ప్యూరీ, సేమియా, సబ్జాలు, ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇలా వీటన్నిటిని మార్చి మార్చి గ్లాస్లో వేసుకోవాలండి. గ్లాస్ పైన కొంచెం గ్యాప్ ఉండేలాగా. దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేదు, అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే అట్లీస్ట్ మనం మ్యాంగో ప్యూరీకి యూజ్ చేసే పాలైనా చల్లగా కూలింగ్ ఉన్నవి యూజ్ చేయాలి అండి. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక సర్వ్ చేసే ముందు పైన ఐస్ క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలి అండి. పైన ఒక 2 స్కూప్స్ ఐస్ క్రీమ్, దానిపైన చాక్లెట్ సిరప్ వేసానండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. నేను బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకున్నానండి. చూడండి గ్లాసెస్ ఒకసారి లుక్ ఎంత అమేజింగ్ గా ఉంది అసలు. బయట డబ్బులు పోసి అస్సలు కొనాల్సిన అవసరం లేదండి. టేస్టీగా తక్కువ టైంలో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.